మానవత్వం మంట కలిసింది. భూ తగాదాల్లో నెలకొన్న వివాదం కుల బహిష్కరణకు దారితీసింది. కులం మాట వినడం లేదని బహిష్కరణ చేసిన కులస్తులు చివరికి చనిపోయిన ఆ కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లె మండలం బొప్పాపూరు గ్రామంలో బండమీది సాయిలు అకాల మరణం పొందారు. ముందుండి అంత్యక్రియలు చేయాల్సిన కులస్తులు ఆ ఇంటి వైపే చూడకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నింటి పర్యంతమయ్యారు. చనిపోయిన బాధ ఒకవైపు ఉంటే కులస్తులు చేసిన బహిష్కరణ మరింత బాధిస్తుందని వాపోయారు. కావాలనే కుటుంబంపై కక్ష కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేశారు. గతంలో కుల బహిష్కరణ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. మానవత్వం మంట కలిసే విధంగా కుల బహిష్కరణకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మా తమ్ముడు బండమీది సాయిలు చనిపోవడం జరిగింది. మరి ఏంటంటే ఏ కులంలో అయినా కానీ కూడా మరి కులం పెద్ద మనుషులు కులమంతా నిలబడి ఆ సాగు సంజాలు చేసేటువంటి ఆనవాయితీ ఆనా నుంచి వెనకన్నాంచి కూడా వస్తున్నది ఇక్కడికి మనతో. ఇప్పుడు ఏమైంది ఏంటంటే నిన్న మా తమ్ముడు చనిపోతే మా ఊళ్ళో కులం మాది కులస్తులు ఇక భూమి పంచాయతీ అది ఇది అని పెట్టుకుంటూ మేము ఈ సావుకాడికి ఇప్పటివరకు రాలేదు. భూమి మీద చనిపోయిన శవాన్ని లేపి కూర్చోబెట్టుకునే మనిషి కూడా లేడు. ఆడోళ్ళే అటు ఇటు బొర్రించుకొని చేసుకుంటున్నారు. మరి దీన్ని మమ్మల్ని కులం బహిష్కరించిందని చెప్పి అందరూ బహిర్గతంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మేము ఫోన్ చేస్తే కూడా కుల బహిష్కరణ చేసినాం, మేము రాము అని ఖచ్చితంగా నిలేసి చెప్తున్నారు. కానీ మరి ఇంత వ్యవస్థ ముందుకు పోయినా కానీ కూడా ఇంకా కుల వ్యవస్థ ఇంకా నాటకపోతుంది, ఇంకా బలమవుతుంది అని అంటే మరి ఇది మేము ఏమానాలో అర్థమైతలేదు, మేము ఎవరికి చెప్పుకోవాలనో అర్థమైతలేదు. అసలు మేము ఈ అవమానానికి భరించుకోలేక ఏమైనా విషం దాగి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మేము. ఎందుకంటే కులం అంటే మహాసముద్రం అంటారు, కులం అంటే గొప్పదంటారు, కులంను మించిన దైవం లేదు అని అంటారు. కానీ ఇక్కడ మాకు కులముగా లేదు. నేను చెప్పినట్టు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా కానీ కూడా మా ఊర్లో మరి ఇక ఈ ఊర్లో జరగద్దు. ఏంది అని అంటే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉన్నది, దాని గురించి జరగొద్దు. అందుకని మరి ఇందులో కొంతమంది కులములు అందరూ కావచ్చు, ఒక 4-5 మాత్రమే దీన్ని పుట్టించి ఏదో పాత కక్షలని అదని ఇదని చెప్పి ఈ 4-5 కులమందరూ ఏకం చేసుకుంటూ మమ్మల్ని ఇదివరకు కూడా గతంలో కూడా ఎప్పుడు 27 ఫిబ్రవరి 2021 అప్పుడు కూడా మీకు కులం లేదని చెప్పి 20 వేల దండుగు తీసి మా తమ్ముని దగ్గర 20,000 నా దగ్గర 20,000 దండుగు తీసి మమ్మల్ని నానా బీవచ్చంగా చేసి అప్పుడు పరిస్థితి అట్లనే ఉండే. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు దాపరించింది. నేను కోరుకున్నది ఎక్కడే గవర్నమెంట్తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ కలెక్టర్తో కానీ నేను రేపు పొద్దున నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నాకు జరిగిన అన్యాయాన్ని నేను క్లుప్తంగా కాంప్లైంట్ రూపకంగా ఇస్తా. ఇక ముందు కూడా ఎక్కడ జరగొద్దని చెప్పి ఇది ఒక గుర్తింపుగా కావాలని చెప్పి మరి ఆ గవర్నమెంట్ను పోలీస్ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారిని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు ఎవరో 4-5 నేను ఇచ్చే కాంప్లైంట్లో పోలీస్ స్టేషన్లో ఇస్తా. మా బంధువులు గ్రామం బొప్పాపూరు గ్రామం మా బంధువులు నిన్న మధ్యాహ్నము 12:30 నుంచి 1 గంట మధ్యలో చనిపోయిండ్రు. చనిపోయినప్పుడు మా చిన్నమ్మ మా చెల్లె ఇద్దరు ఉన్నారు అక్కడ. మా చిన్నాన్న చనిపోతే వాళ్ళిద్దరూ రండి మా నాన్న చనిపోయిందని మొత్తం నెత్తి కొట్టుకొని ఏడుస్తుంటే కూడా ఎవ్వరు కనీసం వచ్చి కింద పడుకోబెట్టే పరిస్థితిలో లేరు ఈ గ్రామ కులస్తులు. మనము ఎక్కడే కానీ మన ఇంట్లో ఒక ఎలుక చనిపోతే అసొంటిది మనం దాన్ని తీసేసేదాకా మనకు మనసున పట్టది. అంటే ఇదని తీసి అక్కడ పారేయాలి ఒక పక్కన అన్నట్టు మనం అనుకుంటాము. పక్కన ఒక కుక్క చనిపోతే ఎవరినో పిలిపించుకొని ఆ కుక్కను తీసేపించుకుంటాము. అట్లాంటిది ఒక మనిషికి మానవత్వం లేకుండా ఈ విధంగా ఈ గ్రామ సభ్యులు ఈ గ్రామ కులస్తులు పగబట్టినట్టు చేయడము ఇది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా.
దానికి మీరు ఎలాంటి న్యాయం చేకూరుస్తారో, ఇట్లాంటిది ఈ గ్రామంలోనే ఉందా, ఇంకా వేరే గ్రామంలో కూడా ఉందా, ఒకవేళ ఇట్లాంటిది ఈ గ్రామంలో కాకుండా ఇంకా వేరే గ్రామంలో ఉన్నా ప్రజలు మారాలి. అన్ని విధాలుగా మారుకుంటూ వస్తున్నప్పుడు చిన్న చిన్న గ్రామాలలో ఎందుకు ఇట్లా కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని మారుతలేము? ఇప్పుడు ఈరోజు ఇంత జరిగిన విషయం ఏంటి అంటే, అసలు కులము ఎందుకు బంద్ చేసిందంటే దానికి ఏం కారణాలు లేకుండా ఏదో మీకు భూమి, మీ భూమి మా భూమి మీరు తీసుకోవాలి, మీ భూమి మేము తీసుకోవాలని చెప్పి ఏదో భూమిని అడ్డం పెట్టి ఈ కుల బహిష్కరణ చేసినందుకు మరి తగిన చర్య గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతేకాదు ఉంటుండగా మా ఊర్లో 2 సంవత్సరాల నుంచి గవ్వల రామస్వామి అనే మాదిగ వ్యక్తిని అందరు కలిసి కుల బహిష్కరణ చేసిండు. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయినా ఏదైనా వాళ్ళంతా వాళ్ళే పడిసేస్తున్నారు. కానీ మరి మా దగ్గర కులపొళ్ళు ఇట్లా అంటే నీకు బంద్ అని, అంటే నాకు బంద్ అని, నీ భూమి నాకు ఇవ్వకుంటే బంధు, లేకుంటే ఇంకోటి కాకుంటే బంధు, ఇట్లా మరి మా ఊర్లోనే ఉన్నదా ఇంకెక్కడైనా ఉన్నదా? ఇది మరి ఎక్కడ కూడా మన తెలంగాణలో జరగొద్దని చెప్పి నేను అందరినీ పాదాభివందనాలు చేసి వేడుకుంటున్నాను.